ఇదమ్మ అమ్మ నరేంద్ర అన్న అతను ఎగుతుందా అందుకే మరి ఇలా కొర్రమేన్లు సరైన కొరమేన్లు ఇది వచ్చేసి 1 కేజీ ఉంటుంది ఒక కొరమేని ఇది వచ్చి 1/2 కేజీ ఉంటుంది కొర్రమేని నెల్లూరు చేపల పులుసు ఆంధ్ర స్టైల్ చేపల పులుసు కూడా చూపిస్తా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో ఏమైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, మన కోసం మంచి మంచి వీడియోస్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన చేతులతో కొర్రమేలి చేపల పులుసు నెల్లూరు చేపల పులుసు చేస్తున్నాం. ఎందుకంటే కష్టపడి పట్టుకొచ్చేదే కాదు, కష్టపడి కూర కూడా చేసేది కూడా నేర్చుకోవాలి. దానికోసం ఈరోజు చేపల కూర చేస్తున్నాం. రండి చూద్దాం. చేపల కూర టేస్ట్ ఎలా ఉంది ప్రతి ఒక్కటి చూపిస్తాను. ఎలా చేయాలి, అది ఏ విధంగా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఏ విధంగా చేయాలి, కూరకి ఎలా చేయాలి, ఏమేమి వేసుకోవాలి, ప్రతి ఒక్కటి చెప్తాను. మన వీడియో ఎవరైనా చూసుకోవాలంటే కట్ చేయకుండా చూడండి. కట్ చేశారంటే మీకు చేసే విధానం కూడా కొంతమందికి తెలియదు, కొంతమంది అందరికి తెలుసు, కానీ కొన్ని తెలియనోటి చెప్తానమాట. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, మన కోసం మంచి మంచి వీడియో తెస్తా. రండి చూపిస్తాను. ఇప్పుడు చేపల కూర ఎలా చేయాలి, ఆంధ్ర స్టైల్ నెల్లూరు చేపల పులుసు ఎలా ఉంటుందో, కొర్రమేని చేపల పులుసు. ఓకే రండి చూద్దాం. ఓకే, మన వీడియో ఎక్కడ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అంటే చేపల దబర, ఇది చట్టి లాంటిది చేపల దబర అనమాట. అది ఓకే, నూనె. ఓకే ఫ్రెండ్స్, నూనె కొంచెం కాగిన తర్వాత ఎర్రగడ్డలు, ఓకే, కరివేపాకు, ఫ్రెండ్స్ ఎర్రగడ్డలు బాగా కొంచెం దోరగా వేగిన తర్వాత టమోటాలు వేసుకుంటారు అనమాట. టమాటాలు వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది నిమ్మ ఎక్కువ ఉంటుంది కాబట్టి నూనెలో మన చేతుల మీద పడతాయి. బాగా గుజ్జుగా వేగాలి, ఎర్రగా బాగా గుజ్జుగా రావాలి. ఉప్పు చూడండి, టమోటాలు తొందరగా ఉడకాలంటే ఉప్పు వేసుకోవాలి, తగినంత ఉప్పు. కూర, కొర్రమేని చేపల కూర అంటే ఇష్టం అంటే ఎవరు ఉండదు, ప్రతి ఒక్కరికి చేపల కూర అంటే ఇష్టం. ఎందుకంటే చికెన్ మటన్ మీద కూడా చేపల కూర అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది, ఎందుకంటే దీంట్లో రక్తం బాగా పడుతుంది. సన్న చేపలు అయితే ఇంకా బాగుంటుంది, కొర్రమేని చేపలు అయితే మెయిన్గా ఉంటుంది, దీని మీద గెండి ఇంకా బాగుంటుంది. చూసుకున్న మామిడి ముక్కలు, ఈ కూరలోకి మామిడి ముక్కలు అంటే టేస్ట్. ప్రతి ఒక్కరు ఈ చేపల కూర అంటే ఖచ్చితంగా మామిడి ముక్కలు ఉండాలి. కొంతమంది అంటే లేని వాళ్ళు మామూలుగా చేసేసుకుంటారు, కానీ ఖచ్చితంగా మామిడి ముక్కలు ఉంటేనే కూరకి టేస్ట్. ఓకే ఫ్రెండ్స్, మనం పులుసు పోసేసాం కదా, ఇప్పుడు మూత పెట్టేస్తున్నాం. బాగా అది తెల్లిన తర్వాత ఎసురు తెల్లుతుంది అనమాట. తెల్లిన తర్వాత మళ్ళీ తీసుకోవాలి, చూద్దాము. అప్పుడు మళ్ళీ చేపలు వేద్దాం. ఇప్పుడు ఏంటంటే చేపలు ఏంటంటే ఇది మన మామూలు దబర, ఈ దబర మీద కూడా చట్టి దబర వస్తుంది కదా, కుండ దబర, చట్టి దబర, దాంట్లో వండుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది కట్టెల పొయ్యి అనేందువల్ల మన మామూలుగా టేస్ట్ ఉంటుంది. గ్యాస్ మీద కూడా కట్టెల పొయ్యికి కూర టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఓకే చూద్దాం. మళ్ళా చూసారు ఎలా తెల్లిందో, ఈ విధంగా తెల్లిన తర్వాత చేపల ముక్కలన్నీ ఇప్పుడు అందులో వేయాలి. సరే, కొర్రమేని చేపల ముక్కలు. చేపల కూర చేసుకునేటప్పుడు కూడా తగినంత పులుసు ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది. పులుసు తక్కువ కూడా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. చేపల మళ్ళీ బాగా ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాం టేస్ట్ ఎలా ఉండదు. అదిరిపోద్ది, కట్టకుండా ఉంటుంది. ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అంటే మామూలుగా ఉండదు. చూడండి ఫ్రెండ్స్, చేపల పులుసు రెడీ అయిపోయింది. మామూలుగా లేదు చేపల పులుసు, మనం చూస్తుంటేనే నోరు ఊరలాడుతుంది కదా, తినేయాలనిపిస్తుంది ముక్కలు. ఆంధ్ర స్టైల్ చేపల పులుసు.
ఇందులో ఇప్పుడు రెడీ అయిపోయింది. మసాలా వేయాలి. ఓకే ఫ్రెండ్స్, చూడ మనం బాగా దంచి పెట్టుకున్న మసాలా చూసారా? మసాలా దంచి పెట్టుకుని ఇది మిక్సీకి వేసేది కాదు. మనం మామూలుగా టౌన్లలో అయితే మిక్సీకి వేస్తారు. ఇక్కడ మనకు రోళ్ళు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వేస్తున్నాం. ఈ మసాలా వేస్తున్నామే కొంచెం కర్రీ కూడా చిక్కబడిపోద్ది. పులుసు ఎక్కువ పలసంగా ఉండే కానీ చిక్కబడిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం మసాలా వేసేస్తాం కదా. మసాలా వేసిన తర్వాత మనం గెంటుతో చేపల కూర కొంటే గెంటుతో కలపెట్టకూడదు, ముక్క అంతా చెదిరిపోద్ది. దానికోసం ఈ విధంగా పట్టుకొని ఏదైనా సరే సట్టి కావచ్చు, దబర కావచ్చు, ఏదైనా సరే పట్టుకొని అలా 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 కలిపెట్టాలి. అంటే ఇలా తిప్పాలి, ఊరికే షేక్ చేయాలి. షేక్ చేస్తే అది మొత్తం కలిసిపోద్ది. దగ్గరికి టేస్ట్ అయితే అదిరిపోయింది. చేపల పులుసు ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. కొర్రమేని చేపల పులుసు రెడీ అయిపోయింది. ఓకే, చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. సూపర్ అంటే సూపర్. ఏక కత్తక్కన కూరాకైతే మటం ఈ రోజు మటం ఫస్ట్ సారి మనం ఇదే చేపల కూర చేయడం. చేసే మటం మామూలుగా చేయలేదు, కత్తక్కని చేసాము. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో ఏమైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తున్నా. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి మనం చేపల పులుసు చేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చేపల ఫ్రై, అంటే జిలేబీలతో ఫ్రైతో కూడా తీసుకొస్తాను. ఆ ఫ్రై కూడా తయారు చేస్తాను. ఎందుకంటే మనం కష్టపడి మామూలుగా చాలా చేపలు పట్టాము. దానివల్ల ఇది వచ్చేసి కొరమేళ్ళు పులుసు చేసుకున్నాం. జిలేబీలు వచ్చేసి ఫ్రై చేసుకున్నాం. ఓకే, మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు ఏమైనా కావాలా? ఓకే. సూపర్గా ఉందా? మీకు నోరు వస్తుందా?